బిగ్ బాస్ హౌస్‌లో టాస్కుల్లో కొట్టుకోవడం, తర్వాత సారీ చెప్పుకోవడం, తర్వాత ఏడవడం ఇదంతా మనం చూస్తూనే ఉంటాం. బట్ నిన్న జరిగిన టాస్క్‌లో సుమన్ శెట్టి అయితే మాత్రం చాలా అంటే చాలా ఫీల్ అయ్యాడు. ఈరోజు పొద్దున్న లైవ్‌లో అయితే ఏడుస్తూనే ఉన్నాడు. "ఎందుకు దేవుడా నన్నింత బలహీనంగా చేస్తున్నావు? నాకు కూడా బలమిచ్చుంటే ఈ టాస్క్‌లో నేను కూడా ఆడేవాడిని కదా!" అని తనలో తను బాధపడుతూ ఉంటే, ఈ లోపల భరణి గారొచ్చి గట్టిగా హగ్ చేసుకొని ఎందుకు సుమన్ అంతలా ఫీల్ అవుతున్నావు? నీకున్న తెలివితేటలు ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో ఎవరికీ లేవు. నువ్వు వేసే స్పాంటేనియస్ డైలాగ్స్‌కి ఫ్యాన్స్ చాలా మంది కనెక్ట్ అయ్యి ఉంటారు బయట. ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? నువ్వు అసలు బలహీనంగా ఉన్నానని ఎక్కడ ఫీల్ అవ్వద్దు. ఒక్క టాస్క్ ఓడిపోతే 'బిగ్ బాస్' అంతా ఓడిపోయినట్టేనని భరణి గారు నిజంగా సుమన్ శెట్టికైతే బూస్టప్ ఇచ్చి అసలు "నువ్వు ఏడొద్దురా నాన్న" అంటూ కన్నీళ్లు తుడుస్తుంటే భరణి గారికి ఒక్కసారిగా సెల్యూట్ చేయాలనిపించింది. ఈ మూమెంట్ గాని ఈరోజు ఎపిసోడ్‌లో ప్లే అయితే గనక ఖచ్చితంగా సుమన్ శెట్టికి నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అనే చెప్పొచ్చు. సుమన్ శెట్టి ఏడుస్తుంటే భరణి వచ్చి ఓదార్చాడు చూడండి. ఈ మూమెంట్ అయితే లైవ్‌లో చాలా బాగా అనిపించింది. ఇలా 'బిగ్ బాస్' హౌస్‌లో ఎవరు ఏడ్చినా సరే ఇప్పటికే భరణి ఎళ్లి ఆళ్ళని ఓదార్చడం జరిగింది. అయితే సుమన్ శెట్టికి నేనున్నానురా అంటూ భరణి భరోసా ఇచ్చాడు చూడండి. దానిపై ఒక కామెంట్ పెట్టండి. అలాగే 'బిగ్ బాస్' హౌస్‌లో సుమన్ శెట్టి ఎలా ఆడుతున్నాడు అనేది కూడా ఒక కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.